అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. గీత, నా బట్టలు ఐరన్ చేశావా? బాత్రూంలో నుంచి అరిచాడు అర్జున్. చేశా, టిఫిన్ కూడా రెడీ. నిన్నటిలాగా తినకుండా వెళ్తే ఊరుకోను అని ఇంకా గట్టిగా అరిచింది గీత. త్వరగా రెడీ అయిపోయాడు అర్జున్. వాళ్ళ సీఓ వస్తున్నాడు బ్రాంచ్కి. అందుకే హడావుడిగా ఉన్నాడు ఆఫీస్కి వెళ్ళడానికి. ఇదిగో నీ తొందర అర్థమైంది, కానీ తిను, మళ్ళీ టైం అయిపోయిందని పరిగెడతావు అంటూ తినిపించింది భర్తకి. ఓ పక్క తింటూనే ఆఫీస్ పేపర్స్ సర్దుకుంటున్నాడు అర్జున్. పొలమారింది అర్జున్కి. మెల్లగా తిను, నీకెప్పుడు తొందరే అంటూ అతని నెత్తి మీద చిన్నగా కొడుతూ నీళ్లు తాగించింది గీత. మా సీఈఓ చాలా మంచోడట, త్వరగా వెళ్ళి కొంచెం ఇంప్రెషన్ కొట్టేస్తే ప్రమోషన్కి హెల్ప్ అవుతుంది అన్నాడు అర్జున్ నవ్వుతూ. సరే, ఇక వెళ్ళొస్తా. చిన్నోడు పడుకున్నాడా అన్నాడు మళ్ళీ ఊయలలో ఉన్న నెలల బాబుని చూస్తూ. ఇందాకే పాలు పట్టాను, ఇప్పుడే పడుకున్నాడు అన్నది గీత బట్ట క్రాఫ్ట్ దువ్వుతూ. చటుక్కుని గీతని దగ్గరికి లాక్కొని మొహమంతా ముద్దులు పెట్టాడు. మొదలైంది ఇప్పటిదాకా ఆఫీస్కి వెళ్ళే తొందర. సడన్గా పుట్టుకొచ్చింది పెళ్ళాం మీద ప్రేమ అంటూ అతని నడుం మీద గిచ్చింది గీత. సాయంత్రం తొందరగా వస్తా, రాత్రి బాబుని పడుకోబెట్టు తొందరగా అన్నాడు అర్జున్. గుమ్మం బయటికి నడుస్తూ మళ్ళీ వెనక్కి వచ్చి గీతకు ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు అర్జున్. ముసిముసిగా నవ్వుకుంది గీత. గీత అర్జున్లకి పెళ్ళై దాదాపు సంవత్సరం అవుతోంది. అర్జున్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు. పెళ్ళయ్యాక ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళ ప్రేమకి ప్రతిఫలంగా ఒక బాబు పుట్టాడు. అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాక కొత్తలో బోర్ కొట్టేది, కానీ ఇప్పుడు బాబు పుట్టాక వాడితోనే టైం బాగా గడుస్తోంది గీతకి. ఉద్యోగరీత్యా వైజాగ్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో బోర్గానే ఉండేది గీతకి. ఇప్పుడు బాబు వల్ల అలా సమయం గడిచిపోతోంది. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాక కాసేపు మ్యాగజైన్ చదివింది, టీవీ చూసింది. గంటలోనే నిద్ర లేచాడు బాబు. నిద్ర లేచి ఏడవడం మొదలుపెట్టాడు. అరేరే, అప్పుడే లేచేసావా బంగారం, దాదా అంటూ ఎత్తుకుని ముద్దాడింది. కొంగుచాటుకు చేర్చి పాలిచ్చింది. పాలు తాగాక కాళ్ళు చేతులు ఊపుతూ నవ్వుతూ ఆడుకోవడం మొదలుపెట్టాడు. వాడిని చూసి పొంగిపోయింది గీత. జాగ్రత్తగా మళ్ళీ పడుకోబెట్టింది. మెల్లగా సాయంత్రం అయ్యింది. బాగా అలసిపోయి ఇంటికి చేరుకున్నాడు అర్జున్. రాగానే ఫ్రెష్ అయ్యి హాలులో కూర్చుని టీవీ చూస్తున్నాడు. 2 కప్పుల్లో కాఫీ పోసుకొని వచ్చి ఇచ్చింది గీత. ఏంటి అయ్యగారు, ఆఫీస్లో అంతా ఓకేనా? ఏం జరిగింది ఈరోజు అని అడిగింది గీత. అంతా ఓకే డార్లింగ్, కాఫీ అదిరింది అన్నాడు నవ్వుతూ అర్జున్. టీవీలో పాటలు వస్తున్నాయి. అరే, ఈ పాట మన పెళ్ళైనప్పుడు ఎక్కువ ఇచ్చేవాడు టీవీలో, మళ్ళీ ఇప్పుడే చూడడం అంటూ గీత చేతిలో చెయ్యి వేసి చూస్తూ మెల్లగా నడుం చుట్టూ మరో చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. మళ్ళీ మొదలెట్టావా? ఇంకా చీకటి పడలేదు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రెడీ రొమాన్స్కి ముద్దుగా కొప్పడింది గీత. దూరంగా జరిగి కూర్చుంది. మళ్ళీ దగ్గరకు వచ్చాడు నవ్వుతూ. గీత కూడా నవ్వుతూ ఇంకాస్త దూరం జరిగింది. చెయ్యి వేయబోతే ఆమె లేచి వంటింట్లోకి పరిగెత్తింది. ఆగవే రాక్షసి, నిన్ను అంటూ నవ్వుతూ వెంటపడ్డాడు. వంటింట్లో ఆమెని దొరకపట్టుకుని నడుం మీద చక్కలిగిలి పెట్టాడు. అయ్యో వద్దు అంటుంది నవ్వుతూ గీత. ఈరోజు రాత్రి చెప్తా నీ సంగతి. రోజు బాబు లేచాడు, పాలు ఇవ్వాలి అంటూ తప్పించుకుంటున్నావు అన్నాడు. చాలే, బెదిరిస్తున్నావా అన్నది గీత అతని చెవులు పిండుతూ. ఇంతలో బెడ్రూమ్ నుంచి బాబు వేడిపు వినిపించింది. అయ్యో, వాడు లేచాడు అంటూ పరిగెత్తింది బెడ్రూమ్లోకి గీత. అయ్యో అనుకుంటూ నిట్టూర్చాడు అర్జున్. సాయంత్రం డాబా మీద సన్నజాజి పూలు ఏరుకొని పెట్టుకుంది గీత. అర్జున్ టీవీలో సినిమా చూస్తూ గడిపేశాడు. రాత్రి భోజనాలు అయ్యాక బెడ్ మీదకి చేరుకున్నాడు అర్జున్. గీత బాబుని ఎత్తుకుని అటు ఇటు నడుస్తోంది పెరట్లో. బాబు పడుకున్నాక ఉయ్యలలో వేసి స్నానం చేసి చీర కట్టుకుని వచ్చింది. సన్నజాజి పూలు పెట్టుకుంది గీత. అర్జున్ అప్పటికే పడుకున్నట్టున్నాడు. భర్త మీద చెయ్యి వేసి కదిపింది, కానీ రెస్పాన్స్ రాలేదు. సరే అని తను లైఫ్ ఆఫ్ చేసి బెడ్ మీదకి చేరుకుంది. మెల్లగా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తుంటే మీద చెయ్యి వేసి ఇటు తిరిగాడు అర్జున్. ఏంటే తింగిరి, పడుకున్నా అనుకున్నావా అన్నాడు నవ్వుతూ. యాక్షన్ బాగానే చేసావులే కానీ అంటుండగా గీత పెదవులని తన పెదవులతో మూసేశాడు ఆర్తిగా. ప్రేమగా ఆమెను అల్లుకుని పెదాలను ముద్దాడాడు. ఆమె కూడా అంతే ప్రేమగా అల్లుకుంది. 3 రోజులైంది నువ్వు నాకు దొరికి. రోజు బాబుకి పాలు ఇవ్వాలి అంటావు, నాకేమో నిద్ర ఆగదు రోజు. ఈ రోజు దొరికావు, నీ సంగతి చెప్తా అంటూ మొహమంతా ముద్దులు పెడుతుంటే ఆమె కిలకిలా నవ్వింది. అతను నక్షక పర్యంతం ముద్దాడుతూ ప్రేమను తెలుపుతున్నాడు. ఆమె కూడా పరవశిస్తోంది. ఇంతలో ఊ అని ఏడుస్తూ లేచాడు ఉయ్యలలో ఉన్న బాబు. వామ్మో, బాబు లేచాడు అంటూ పైకి లేచి ఉరికింది బాబు దగ్గరికి గీత.
ఒరేయ్ చిన్నోడా, టైం చూసి దెబ్బ కొట్టావురా అనుకున్నాడు అర్జున్. గీత బాబుని ఎత్తుకుని మళ్ళీ నిద్రపుచ్చడానికి ట్రై చేస్తుంది. బాబు అప్పుడే పడుకునేటట్టు లేడు. నువ్వు పడుకో అన్నది గీత నవ్వుతూ. రేపు ఆదివారం కదా, రేపు చెప్తాను ఈ సంగతి అంటూ ఉక్రోషంగా అటు తిరిగి పడుకున్నాడు అర్జున్. గీత బాబుని నిద్రపుచ్చడానికి గంట పైనే పట్టింది. అప్పటికి అర్జున్ నిద్రలోకి జారుకున్నాడు. ఇక తను కూడా లైట్ ఆఫ్ చేసి పడుకుంది. మరునాడు ఉదయం అర్జున్ లేచేటప్పటికి గీత వంటింట్లో బిజీగా ఉంది, టిఫిన్ రెడీ చేస్తూ. వెనక నుండి వెళ్ళి కౌగులించుకున్నాడు. రాత్రి తప్పించుకున్నావు దొంగ, ఇప్పుడు చూడు అంటూ ఆమెను అలుకుపోతున్నాడు అర్జున్. అయ్యయ్యో, పొద్దునే ఏంటిది చీ అన్నది గీత. ఇంతలో మళ్ళీ బాబు ఏడుపు వినిపించింది బెడ్రూమ్ నుంచి. అబ్బా, మళ్ళీ సైరన్ కొట్టాడు, వెళ్ళు వెళ్ళు అంటూ భార్యని అటు తోశాడు అర్జున్. ఇద్దరూ రెడీ అయ్యాక టిఫిన్ చేశారు. గీత బాబుకి పాలు పట్టింది. ఓయ్, ఈరోజు మార్కెట్కి వెళ్ళాలి, సరుకులు తెచ్చుకోవాలి, పద పద అన్నది గీత. అయ్యో అనుకుంటూ అయిష్టంగానే కదిలాడు అర్జున్. ఆదివారం బాగా ప్లాన్ చేసుకున్నాడు భార్యతో గడుపుదాము అని. షాపింగ్ ముగించుకుని వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. భోజనాలు అయ్యేసరికి 3 గంటలు. ఇక అలసిపోవడంతో ఇద్దరికీ నిద్ర వచ్చేసింది. సాయంత్రం లేచేసరికి 6. లేచి కాఫీ తాగి టీవీ చూస్తున్నాడు అర్జున్. గీత వచ్చి పక్కనే కూర్చుంది. అయినా అర్జున్ మాట్లాడలేదు. రాత్రి భోజనం చేసేటప్పుడు కూడా భార్యతో సరిగా మాట్లాడలేదు. త్వరగానే బెడ్ మీదకి చేరుకున్నాడు. పడుకున్నాడు అర్జున్. రాత్రి 10 గంటల తర్వాత గీత బాబుని పడుకోబెట్టి వచ్చింది. ఓయ్ పడుకున్నావా అన్నది. అర్జున్ ఏం మాట్లాడలేదు. ఏంటి అలిగావా అంటూ అటు తిప్పుకుంది గీత. మళ్ళీ అటు తిరిగి పడుకున్నాడు అర్జున్. కాసేపు మాట్లాడించడానికి ట్రై చేసి సర్లే అని పడుకుంది గీత కూడా. అర్ధరాత్రి బాబు లేచి ఏడుస్తున్నాడు. గీత బాగా అలసిపోయినట్టుంది, మంచి నిద్రలో ఉంది. అర్జున్కి మెలకువ వచ్చి లేచాడు. ఉయ్యలలో ఉన్న బాబుని ఎత్తుకుని అటు ఇటు నడుస్తూ నిద్రపుచ్చడానికి ట్రై చేస్తున్నాడు. బాబు ఏడుపు ఆపాడు కానీ పడుకోవడం లేదు. కాళ్ళు చేతులు కదుపుతూ నవ్వుతున్నాడు. ఏదేదో అంటున్నాడు వచ్చిరాని మాటలతో. అర్జున్ కాసేపు బాబుతో ఆడుకున్నాడు. చివరికి బాబుకి నిద్ర వచ్చింది. ఉయ్యలలో కాకుండా బెడ్ మీద తమ ఇద్దరి మధ్యలో పడుకోబెట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. మరునాడు ఉదయం అర్జున్ త్వరగా లేచి రెడీ అయ్యాడు ఆఫీస్కి. భార్యతో ఏమీ మాట్లాడలేదు. టిఫిన్ పెట్టనా అని పిలిచింది గీత. అర్జున్ ఏం మాట్లాడలేదు. బైరా చిన్న, ఆఫీస్కి వెళ్తున్నా అంటూ బాబుని ముద్దాడాడు అర్జున్. హలో, ఏంటి నీ ఓవర్ యాక్షను, టిఫిన్ చేయవా అన్నది గీత. నాకు వద్దని చెప్పరా చిన్న అన్నాడు బాబుతో మాట్లాడుతూ అర్జున్. ఆహా, నేను అడుగుతుంటే ఆ పసివాడికి చెప్తున్నావా సమాధానం అన్నది గీత. ఒరే చిన్నతో ఆమెతో మాట్లాడనని చెప్పరా, నాకు నుంచి పట్టించుకొని వాళ్ళతో అస్సలు మాట్లాడను అన్నాడు అర్జున్. ఆహా అలాగా, సరే. ఒరే చిన్న, మీ నాన్నని ఎక్కువ ఓవర్ చేయొద్దని చెప్పరా అన్నది గీత. ఊయలలో ఉన్న చిన్నోడు ముద్దుగా ఇద్దరి మొహాలు చూస్తున్నాడు మార్చి. అర్జున్ వెళ్ళిపోయాడు ఆఫీస్కి. అర్జున్ ఎంత అలిగాడు అంటే 3 రోజులు మాట్లాడలేదు భార్యతో. మరుసటి రోజు ఉదయం పొద్దున్నే రెడీ అయి కూర్చున్నాడు అర్జున్. గీత సీరియస్గా వచ్చి అడిగింది. 3 రోజులు అయ్యింది అలిగి, ఇంకా మాట్లాడవా అని. మౌనంగా ఉన్నాడు అర్జున్. ఈ రోజు ఏంటి అన్నది నడుం మీద చేతులు పెట్టుకుని. గీత ఏంటి అన్నాడు అయోమయంగా అర్జున్ ఆమె వైపు చూస్తూ. మర్చిపోయావా, సరే వెళ్ళు, రెడీ అయ్యావుగా ఆఫీస్కి, పో అంటూ సీరియస్గా అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది గీత. అర్జున్ అలాగే కూర్చున్నాడు మౌనంగా. గీత మళ్ళీ వచ్చి కబ్బోర్డు నుంచి పెళ్లి ఆల్బమ్ తీసి చూపించింది. కొంపదీసి ఈరోజు మన ఫస్ట్ పెళ్లి రోజా అని అడిగాడు అర్జున్. ఎలా మర్చిపోయావు అని అరిసింది గీత. ఆహా రాక్షసి, నేను ఎలా మర్చిపోతా, ఇదిగో తీసుకో, నిన్న వెళ్ళి కొన్నా నీకోసం అంటూ కొత్త చీర ఉన్న ప్యాకెట్ ఇచ్చాడు బెడ్ కింద నుంచి తీసి అర్జున్. అబ్బా, 3 రోజులు అడిగావు, నాకెంత భయం వేసిందో తెలుసా అన్నది పరుగున వచ్చి కౌగులించుకుని గీత. అలిగాను కానీ అది ఒక్కరోజే, తర్వాత అదే కంటిన్యూ చేసి నిన్ను ఏడిపిద్దాం అనుకున్నా, ఈరోజు సర్ప్రైజ్ ఇద్దామని అన్నాడు నవ్వుతూ అర్జున్. నిన్ను అన్నది చెవులు పిండుతూ గీత చిన్నగా నవ్వుతూ. ఈరోజు ఆఫీస్ లేదు, ఏం లేదు, పద గుడికి వెళ్దాం, ఈ రోజంతా కలిసే ఉందాం అన్నది మళ్ళీ గీత. ఆఫీస్ ఆల్రెడీ సెలవు పెట్టేశా అన్నాడు అర్జున్ చలాకీగా నవ్వుతూ. ఇద్దరూ గుడికి వెళ్ళి మొక్కుకుని వచ్చారు. ఆ రోజు అర్జున్కి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టింది గీత. అర్జున్ కూడా గీతని మెచ్చుకున్నాడు. మధ్యాహ్నం బెడ్ మీదకి చేరి నవల చదువుకుంటున్నాడు అర్జున్. గీత అందంగా రెడీ అయి వచ్చింది బెడ్ దగ్గరికి. బుక్ తీసి పడేసి అతన్ని అల్లుకుపోయింది.
బాబు పడుకున్నాడా అడిగాడు అర్జున్ గీతని. ఇప్పుడే పాలిచ్చి పడుకోబెట్టాను, అప్పుడే లేవడు. వాడి టైమింగ్స్ నాకు బాగా తెలుసుగా, ఏమైనా రొమాన్స్ చేసే ఉద్దేశం ఉంటే చేసుకోవచ్చు అన్నది నవ్వుతూ గీత. ఇక అంతే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చినట్టు ఆమెను అల్లుకుని మొహం అంతా ముద్దులు పెట్టేశాడు అర్జున్. ఆమె కూడా విరహవేదనతో భర్తని అల్లుకుని ప్రేమ కురిపించసాగింది. ఇద్దరు ప్రేమగా ఒకటయ్యారు. శృంగార యుద్ధం చేసి అలసిపోయారు. ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకున్నారు. నీ మీద ప్రేమ తగ్గిందనుకున్నావా బాబు పుట్టేసరికి అన్నది అతని చేతిలో చెయ్యి వేసి గీత. అవును, అలాగే అనుకున్నా, కానీ తర్వాత అర్థం చేసుకున్నా. ఒక తల్లికి పిల్లల మీద ఉండే ప్రేమ అంటూ దగ్గరికి తీసుకుని నుదిటిపైన ముద్దు పెట్టాడు అర్జున్. ఐ లవ్ యూ అన్నది గీత. ఐ లవ్ యూ టూ అన్నాడు అర్జున్. ఇద్దరూ ఆనందంగా హత్తుకున్నారు. మళ్ళీ బాబు ఏడుపు వినపడడంతో అర్జున్ వెళ్ళి వాడిని ఎత్తుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఇద్దరూ నవ్వుతూ జోకొట్టారు తమ ప్రేమ ప్రతిరూపాన్ని. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.